ఈ ప్లేస్ చూడండి ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత అసలు ప్లెజెంట్‌గా అనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేను. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదనమాట. ఇంత అందమైన ప్లేస్ ఎక్కడ, ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. అసలు మేము ఎక్కడికెళ్ళాము, ఎందుకెళ్ళాము, ఎంతమంది వెళ్ళాము అనేది పూర్తి వివరాలతో ముందుకొచ్చాను. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు మేము ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! తిరుపతి వెళ్తున్నాము అని. అక్కడ తిరుపతి వెళ్ళిన ఫస్ట్ రోజు అనమాట ఈ వీడియో. ఈ రోజంతా ఎలా జరిగింది, అసలు ఏ కార్యక్రమానికి మేము వచ్చాము, ఎంతమంది వచ్చాము అనేది పూర్తి వివరాలతో నేను వీడియో కంప్లీట్ చేస్తాను. అలాగే వివరంగా మీకు అర్థమయ్యేలాగా కూడా చెప్తానన్నమాట. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే గోవింద గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా నైట్ 1:30 అయిపోయిందనమాట మేము వచ్చేటప్పటికి. నెక్స్ట్ డే అంటే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి మేమందరం రెడీ అయ్యి ఇంక ఇలా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ గుడి పక్కనే ఉన్న ఆస్థాన మండపానికి అయితే వచ్చామన్నమాట. మనకి ఇక్కడ మెట్లోత్సవం జరుగుతుంది. మేము దాస సాహిత్య ప్రాజెక్టు తరపున మెట్లోత్సవంకి అయితే వచ్చాము. ఇక్కడ 2 రోజులు మనకి ప్రవచనాలు జరుగుతాయి. అలాగే 3వ రోజు దర్శనానికి వదులుతారనమాట. కాకపోతే ఏంటంటే మనకి మెట్లోత్సవం అంటే కింద దిగువ తిరుపతిలోనే జరుగుద్ది ఎప్పుడు కూడా. నేను అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను. ఈసారి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట, కోలాటం పిల్లల్ని. అయితే కింద రీమోల్డింగ్ చేస్తున్నారనమాట. మనకి అక్కడ ఫెసిలిటీస్ అవి సరిగ్గా లేవు అని చెప్పి ఈసారి కొండ మీద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టారనమాట. ఆస్థాన మండపంలో జరుగుతున్నాయి. ఇంకా మాకు రూములు వచ్చేసి సప్తగిరిలో ఇచ్చారనమాట. ఇంకా అక్కడ చీకటితో 4 గంటలకి రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా ఆస్థాన మండపంకి వెళ్ళి అక్కడ కొంచెం సేపు ప్రవచనాలు అవి జరిగినాయి అనమాట. మనకి ప్రవచనం ఆనంద తీర్థాచార్యులు గారు ప్రవచనం చెప్తారు. అలాగే మనకి ఈ ప్రాజెక్టు పురంధరదాసర కీర్తనలు, అలాగే మధ్యలో ప్రవచనాలు ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. మనం గ్రూపుల తరపున వచ్చేటప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ పాటలు ఈ ప్రాజెక్టులో చేరినప్పుడే మనకి ఈ పాటలు కూడా నేర్పిస్తారనమాట. ఇంకా అలా పాటలు పాడుకుంటూ ప్రవచనాలు వింటూ అలా జరుగుద్ది. చాలా బాగా జరిగిద్దండి. అసలు మనకి గురువుగారు అట్లా ప్రవచనం చెప్తుంటే అస్సలు కదలాలని కూడా అనిపించదు అనమాట. చాలా బాగా జరుగుతాయి. 2 రోజులు అలా జరుగుతాయి అనమాట. 3 రోజు మనకి దర్శనంకి వదులుతారు. ఇంకా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది వరాహస్వామిని. ఆ స్వామి దయ ఉంటే వెంకటేశ్వర స్వామి దయ ఉన్నట్టే అంటారు. మనకి ఏదైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడ వరాహస్వామికి చెప్పుకుంటే స్వామివారికి చెప్పుకున్నట్టే ఆయన వింటాడు అని అంటారు. అందుకోసం ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి అయితే వస్తారనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అని అంటారనమాట. నాకు తెలిసిన వరకు నేను తెలుసుకున్న వరకు మీకు చెప్తున్నాను. ఇంకా మేము పిల్లలతో కోలాటంతో స్వామివారి సన్నిధికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళేదాకా పిల్లలతో కోలాటం వేయించుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటికి అంటే మనకి దర్శనం అయిపోయి అక్కడే గుడి లోపలే కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం వెంగమాంబలో భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము అక్కడున్న 2 రోజులు పొద్దున పూట టిఫిన్ కానీ, భోజనం కానీ 2 పూట్ల ఇంకా అక్కడే తిన్నాము. అసలు మనకి ఏ టైంలో వెళ్ళినా కూడా వెంగమామలో భోజనం దొరికిద్దండి. చాలామందికి తెలియదంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు 4, 5గురికి అన్న సంతర్పణ ఎక్కడ జరిగిద్ది అని అడుగుతున్నారనమాట. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంత బాగా జరుగుతుంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారా, ఇక్కడ భోజనం పెట్టే సంగతి తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకైతే. మనకి ఏ టైంలో వెళ్ళినా సరే అక్కడ భోజనం దొరికిద్దండి. ఇంకా మేము భోజనం చేసేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఇంకా పక్కనే అంటే మనకి ఆస్థాన మండపంకి కొంచెం ముందలకెళ్తే ఆ పక్కనే కొంచెం చిన్న పార్క్ ఉందనమాట. ఇంకా మేము అందరం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా కొంతసేపు ఆ పార్కుకి తీసుకెళ్ళాము పిల్లల్ని. ఇంకా అక్కడ కొంతసేపు ఆడుకున్న తర్వాత మనకి సాయంత్రం 4 గంటలు అయ్యింది అంటే స్వామివారికి ఉంజల్ సేవ అవి జరుగుతాయి కదా. మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు, అలాగే ఉంజల్ సేవ ఇవన్నీ చాలా బాగా జరుగుతాయండి కార్యక్రమం అయితే. అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన కార్యక్రమం అనమాట. 2 కళ్ళు సరిపోవు. ఆ వెంకటేశ్వర స్వామి వైభవం చూడాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆయన దర్శనం చేసుకోవాలన్నా, ఆయన ఏదైనా సరే ఆయనకు జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం దగ్గరుండి చూస్తున్నాము అంటే మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో అనిపించింది నాకైతే. అసలు 2 కళ్ళు సరిపోవండి. నేను అంతకుముందు కూడా ఒకసారి సేవకెళ్ళాననమాట. నా జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది. అప్పుడైతే వారం రోజులు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ కొండ మీద వారం రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా అసలు ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది నాకైతే. ఎంతో అదృష్టం ఉండాలి. స్వామివారి సేవ చేసుకునే అదృష్టం కలగటం అంటే మామూలు విషయం కాదు కదా. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆ అవకాశం వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. ఇంకా ఉంజల్ సేవ అయి చూడటం కోసం అని చెప్పేసి ఇంకా 4 గంటలకల్లా ఇక్కడికి వచ్చాము. ఇంకా స్వామివారు మాడ వీధుల్లో అలా వస్తూ ఉన్నారనమాట. అసలు చూడండి ఎంత కన్నుల పండుగగా ఉంటుందో. 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇంకా ప్రతి ఒక్కళ్ళు గోవింద గోవింద అనుకుంటూ గోవింద నామాలు పలుకుతూ అసలు ఎంత వైభవంగా జరిగిద్దో ఈ కార్యక్రమం
ప్రతిరోజు సాయంత్రం పూట జరుగుద్దనమాట. అసలు చాలా బాగా జరిగిద్దండి. ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ కార్యక్రమం చూడకుండా, స్వామివారి ఉంజల సేవ చూడకుండా మాత్రం అస్సలు రావద్దు. చాలా బాగా జరుగుద్ది. 4 దగ్గర నుంచి 5, 5:30 దాకా జరుగుద్దనమాట. ఇంకా స్వామివారు అలా వస్తుంటే అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో, 2 కళ్ళు సరిపోలేదనుకోండి. అలా సాయంత్రం పూట ఆ లైట్లు వెలుగులో దీపారాధన మధ్యలో అసలు ఎంత కన్నుల పండుగగా ఉందోనండి. అసలు నేను మాటల్లో చెప్పలేననమాట. అంత బాగా జరుగుద్ది. ఇంక ప్రతిరోజు ఇలాగే జరుగుద్దనమాట. ఇంకా మేము ఆ కార్యక్రమం కూడా చూసిన తర్వాత మాడవీధుల్లో 4 దిక్కుల్ని చూయించి తీసుకొస్తారనమాట. ఇంక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి ఉంజల సేవ జరుగుద్ది. అబ్బా! అసలు ఉంజల సేవ గురించైతే అస్సలు ఇక మాటలే లేవండి. అసలు ఎంత బాగా జరుగుద్దో అది చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటామో అనిపించిద్ది నాకైతే. మాకు ప్రతిసారి ఈ అవకాశం దొరికేది కాదు. ఎందుకంటే మనకి ఎప్పుడు మెట్లోత్సవం అన్నా కూడా చెప్పాను కదా, దిగువ తిరుపతిలోనే జరుగుద్ది అని. దిగువ తిరుపతిలో 2 రోజులు మనకి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మెట్లు పూజ జరిగిన తర్వాత నడిచి వస్తామన్నమాట కొండ మీదకి. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకి అట్లా స్టార్ట్ చేస్తారు. 5 గంటలకల్లా పూజ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మనం మెట్లు ఎక్కి వస్తామన్నమాట. శ్రీవారి మెట్లు నడిచి వస్తాము. తర్వాత మనకి దర్శనానికి వదులుతారనమాట. అప్పుడు ఏమైందంటే మనం దర్శనం చేసుకొని వస్తాం బయటికి. వచ్చిన తర్వాత ఆ రోజు మనకు అవకాశం ఉంటే ఇట్లా ఉంజల సేవ చూడటానికి ఉంటుంది. అంటే దర్శనం తొందరగా అయితే, అంటే మనకి ఉంజల సేవ టైంకి దర్శనం అయిపోయింది అనుకోండి, చూసే అవకాశం వస్తుంది. ఆ టైంకి దర్శనం అవ్వలేదనుకోండి, మనకి చూసే అవకాశం ఉండదు కదా. ఇంకా మనకి దర్శనం అయిపోయింది అంటే ఇంకా మళ్ళీ మనం రిటర్న్ అవుతాం కదా. మళ్ళీ మనం ఉంజల సేవ చూడాలి అంటే మరుసటి రోజు సాయంత్రం దాకా ఉండాలి. అందుకోసం ఎప్పుడు ఈ అవకాశం రాదు. ఈసారి మా అదృష్టం ఏంటంటే మనకి మెట్లు వచ్చేమో పైన కొండ మీద పెట్టడం వల్ల మేమున్న 3 రోజులు ఆ అవకాశం దొరికిందనమాట చూడటానికి. ఇంకా మనం చూడాలి అనుకుంటే 4 గంటలకల్లా వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా గోవిందనామాలతో అసలు ఎంత బాగా జరుగుద్దో అసలు ప్రశాంతంగా అలా చూస్తూ ఉండొచ్చు అనమాట. మనకి ఇక్కడ ఉంజల సేవ దగ్గర కూడా చక్కగా కూర్చోటానికి ఉంటుంది. ఇంకా స్వామివారికి అలా ఉంజల సేవ జరుగుతూ ఉంటే పక్కన మనకి స్వామివారి పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా అసలు అలా ప్రశాంతంగా కూర్చొని ఉంజల సేవ తనివి తీరా చూడొచ్చు అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామిని మనం ఎంతసేపు చూసినా మనకి తనివి తీరిద్దా చెప్పండి. ఇంకా అసలు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని అనిపించిద్ది అనమాట. ఆయన అంత లీలా మనోహరుడు. తనివి తీరదనమాట. మనం ఎంతసేపు చూసినా కూడా మనం పక్కకు రాగానే ఆయన రూపము గుర్తుండదు. ఇంకా అసలు మళ్ళీ చూడాలి అన్న ఆలోచన వచ్చింది అనమాట. ఇంకా ఉంజల సేవ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బయట ఇంకా స్వామివారి సన్నిధి ముందే కోలాటాలు, అలాగే పాటలు పాడుకుంటూ కోలాటాలు వేస్తూ అసలు కన్నుల పండుగగా ఉందన్నమాట. ఒక టైం అని కాదు, ఏ టైంలో చూసినా కూడా శ్రీవారి సన్నిధి అంటేనే ఇంకా అసలు ఆ సన్నిధిలో ఎప్పుడు కళకళలాడతా, అసలు ఏ టైంలో చూసినా కూడా చాలా ప్రశాంతంగా కళకళలాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి తోడు మాకు ఈ హరే శ్రీనివాస తరపున పసుపు రంగు బట్టలు, ఆడవాళ్ళైతే పసుపు రంగు, మగవాళ్ళైతే తెలుపు అనమాట. ఇంకా అసలు ఎటు చూసినా కూడా పసుపు మయం అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదనమాట. ఇదండి ఈరోజు వీడియోతో కలుద్దాం. గోవింద గోవింద.